హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. మంగమ్మ చలపతి దంపతులకి ఒక్కగానొక్క కొడుకు విశ్వనాథం. వీళ్ళకి తినా గొడవ, ఆస్తిపాస్తులకి స్థిరచరాస్తులకి ఏమీ లోటు లేదు. చక్కగా పెద్ద మండువాలోగిలి ఇల్లు, వ్యవసాయదారుల కుటుంబమే కాబట్టి చక్కగా గేదెలు, ఆవులు, బోలెడంత పాడి, దాంతోపాటు వీళ్ళకి తాత ముత్తాతల కాలం నుంచి కలిసి వస్తున్నటువంటి పొలం, అన్ని విధాలుగా అంతా బాగానే ఉంది. మంగమ్మ ఇల్లాలుగా అడుగు పెట్టేంత వరకు. మంగమ్మ గయ్యాళి గంప. మంగమ్మకి నోరు కుదరదు. మంగమ్మ గయ్యాళితనానికి, మంగమ్మ అరుపులకి కేకలకి తట్టుకోలేక, మంగమ్మ పెత్తనాన్ని భరించలేక, మంగమ్మ కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మంగమ్మ చేయించే చాకిరి భరించలేక అత్తామామలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3 నెలలు తిరగకుండా ఒకళ్ళు, 6 నెలలు తిరగకుండా ఒకళ్ళు పైలోకానికి పోయారు. వాళ్ళు పోయిన తర్వాత ఆస్తి అంతా చలపతి పేరు మీదకి వచ్చిన తర్వాత రూపాయిని పాపాయిలాగా చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో రూపాయలను వృధా చేయడానికి మనుషుల జీవితాల్లోకి వ్యసనాలు వచ్చి చేరుతూ ఉంటాయి. భర్త తప్పు చేస్తున్నప్పుడు నిరోధించాల్సిన బాధ్యత భార్యదే. అలాంటిది చలపతి వేశ్యలతో తిరగడు. వాళ్ళ వంశానికి మగాళ్ళు కళంకాలు పొందరు. మగాళ్ళు ఆ శ్రీరామచంద్రుల్లాగా ఒకటే పెళ్ళాం మీద చేయేస్తారు. కానీ మగాడి జీవితంలో వ్యసనం అంటూ ఉంటే అది ఒక్కటే కాదు కదా. పేకాట్లాడి, మందు తాగి, సిగరెట్లు తాగి, దాంతోపాటు ఒకవైపున అక్కడ కోళ్ల పందాలు వేయటం, అక్కడ ఉండేటటువంటి కాయరాజా కాయ ఆటలన్నీ ఆడటం. దాంతో చలపతిని మంగమ్మ నిరోధించదు. చలపతి ఇష్టం వచ్చినట్టు వ్యసనాలకని వదిలేసి ఉన్న పొలం మామగారు ఉన్నంత వరకు సొంత వ్యవసాయం చేసేది కాస్త కౌలుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది. అత్తగారు ఉండగా పాడి చేసిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ కూడా జీతగాళ్ల పరమైపోయినాయి. మంగమ్మ తినటం, కూర్చోవటం, టీవీలు చూడటం తప్ప ఏమీ చెయ్యదు. మొగుడు రోజు ఒంటి మీద చెయ్యేస్తే చాలు, అదైతే నా ఒక్కదాంతోనే పంచుకుంటున్నాడు కదా పడక సుఖాన్ని అనే దాంతో మొగుడు తాగొచ్చినా, మొగుడు పేకాట్లాడినా, ఆస్తిని కరగదీసుకుంటూ వెళ్ళినా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసుద్దే తప్ప మొగుడిని ఒక్క మాట కూడా అందో. ఇంత దాంట్లో వీళ్ళకి పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు విశ్వనాథం. కొడుకుని పద్ధతిగా పెంచాల్సిందే అమ్మ నాన్నలే కదా. అలాంటిది ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసుద్దా అన్నట్టుగా కొడుకుని చిన్నప్పటి నుంచి చదువు సంధ్య లేకుండా స్కూలుకు పంపకుండా, కొడుకుని ఏదో 1వ తరగతో 2వ తరగతో సంతకం పెట్టేంత చదువుకుంటే చాలేమనమని ఎందుకు పనికిరాని పనికిమాల వెధవలా తయారు చేసే విశ్వనాథానికి 15 సంవత్సరాల వయసున్నప్పుడు పెళ్లి వయసుకు వచ్చేసాడు, నా కొడుకు పెళ్లి చేయాలి అని ఆ పల్లెటూళ్ళలో విచిత్రమైనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు ఉంటాయి ఈ రోజుకి కూడా. దాంతో విశ్వనాథానికి వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఒకటే సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. పిల్లలకి బాల్య వివాహాలు చేయటం. అలా 15 ఏళ్ల వయసున్న విశ్వనాథానికి అప్పుడే మెచ్యూర్ అయిన 13 సంవత్సరాల వయసున్న అరుంధతి వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్లలు పుట్టడమే పెద్ద దరిద్రం అనుకునేటటువంటి అమ్మా నాన్నలు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. పెళ్లి చేసి పంపించేస్తే దరిద్రం పోద్దని అరుంధతికి విశ్వనాథానికి పెళ్లి జరిపించేసి అరుంధతికి బట్టలు మూట కట్టి అత్తారింటికి పంపించేశారు. చిన్నపిల్ల, ప్రపంచం అంటే ఏంటో తెలియదు, లోకం అంటే ఏంటో తెలియదు. అంతా దాంట్లో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అరుంధతి 8వ తరగతి వరకు చదువుకుంది. ఆవిడకి కాస్తో కూస్తో చదువు అంటే చాలా ఇష్టం. ఆవిడికి చదువుకోవాలనే కోరికల్ని అమ్మా నాన్నలు ఎప్పుడో అణగదొక్కేసి అమ్మ ఇంటి పని, వంట పని చేయిస్తూ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, అక్కల్ని, అన్నల్ని చూసుకోవటం, ఇల్లు చూసుకోవటం ఇవన్నీ నేర్పి గేదెల దగ్గర చాకిరీలు చేయించే అప్పటికే సాన పట్టినట్టు చేసి అరుంధతిని విశ్వనాథానికి ఇచ్చి పెళ్లి చేశాక విశ్వనాథం అంత చిన్న పిల్లాడైనా సరే విశ్వనాథాన్ని కాపురం చేయటం, సంసారం చేయటం ఎలా అని ఆ ఊళ్ళో వేసల దగ్గరికి వెళ్ళే కొంతమంది మగాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఒక 4 పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి మరీ చెప్పించే విశ్వనాథాన్ని అంత చిన్నపిల్ల అయిన అరుంధతితో కాపురం చేయించింది మంగమ్మ. మంగమ్మ అరుంధతిని కొట్టుద్ది, తిట్టుద్ది, దానికి తోడు ఇంటి చాకిరి మొత్తం చేయించుద్దే. విశ్వనాథానికి చాడీలు చెప్పి అరుంధతిని చావగొట్టిస్తుంది.
చలపతి విశ్వనాథాన్ని తీసుకొని తాచెడ్డా కోతి వనమెల్లా చెరిచింది అన్నట్టుగా పేకాటకి తీసుకెళ్ళటం, అంత చిన్న వయసులోనే కొడుకుని ఎందుకు పనికి రాకుండా సిగరెట్లు మందుకి వ్యసనాలకు అలవాటు చేసేయటంతో విశ్వనాథం చలపతి వెనకాల పడి తిరుగుతాడు. ఆ పొలాన్ని గాలి కొదిలేశారు తండ్రి కొడుకులు. మంగమ్మ అరుంధతిని ఇంటి చాకిరిలో పడేసి తొక్కేసి ఇక గంటకి 10 రకాలు వండి పెట్టమని తింటూ కూర్చొని అంత చిన్న పిల్ల అని కూడా చూసుకోకుండా చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. అరుంధతి 14 ఏళ్ల వయసులో ఒక డెలివరీ అయిపోయింది. పిల్లాడి పేరు అరుణ్. అరుంధతి 15 ఏళ్ల వయసులో ఒక డెలివరీ అయిపోయింది. పిల్లాడి పేరు ఆనంద్. ఇంకా నువ్వు 10 మందిని కనాలని మంగమ్మ అంటే 15 ఏళ్ల పిల్ల అయిన అరుంధతికి కాస్త చదువుకుంది కాబట్టి జ్ఞానం తెలుసు. టీవీల్లో చూడటం ఒకటి, అధిక సంతానాన్ని కనకూడదు అనేది ఒకటి. పిల్లల్ని కంటే తన మొగుడు ఎంత సమర్థవంతంగా చూస్తాడో వీళ్ళెంత పట్టించుకుంటారో తెలుసు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెప్పా పెట్టకుండా పిల్లలు లేకుండా రెండో పిల్లాడు పుట్టగానే ఆపరేషన్ చేయించేసుకొచ్చుకుందే. ఆ తర్వాత నీకు కడుపు రావట్లేదు అని కొట్టినా తిట్టినా ఆవిడ పట్టించుకునేది కాదు. ఆవిడ అనాలా, పాప అనాలా, అమ్మాయి అనాలా, మొత్తానికి అరుంధతి అనేయాలంతే. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కాస్త యుక్త వయసు వచ్చేసరికి పిల్లలకి 6 ఏళ్ళు రాగానే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్చి చదివిద్దాంలే పిల్లల్ని, వాళ్ళైనా ప్రయోజకులు అవుతారని, మీ నాన్నలా అవ్వకూడదు తాతలా అవ్వకూడదని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచుకొచ్చింది అరుంధతే. అంతా దాంట్లో కూడా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి పెద్దవాడికి ఒక 16 ఏళ్ల వయసు వచ్చి 10th ఉండగా చిన్నవాడికి 15 ఏళ్ల వయసు వచ్చి 9th క్లాస్లో ఉన్నాడు. అప్పటికే మంగమ్మ మంచాన పడి నేను బతకను, నేను పోయేలాగా ఉన్నాను, నాకు మాయరోగాలు వచ్చాయని ఒకవైపున దున్నపోతు తిన్నట్టు తింటూ అరుంధతిని మంచంలో ఉండి కూడా కొడుకుతో కొట్టిస్తూ చిత్రహింసలు పెడుతూ ఆవిడ చేత అన్నీ ఎత్తిపోయించి చేయించుకుంటూ నా మనవళ్ళకి పెళ్లి చేస్తే పెళ్లి చూసి పోవాలనుందంటే అత్తయ్య వాళ్ళు చిన్నపిల్లలు, పైశాచికంగా వాళ్ళకి పెళ్లి చేయటం ఏంటి, వాళ్ళకి ఏం తెలుసని పెళ్లి చేస్తావో, వాళ్ళ జీవితాలు చదువుకొని ప్రయోజకులు అవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వాలని నేను కోరుకుంటుంటే అనేసరికి చూసావట్రా నేను మంచంలో పడ్డానని నీ పెళ్ళానికి ఎంత నోరు లేస్తుందో, కుక్కని కొట్టినట్టు కొట్టరా దీన్ననే ఆవిడ్ని చావగొట్టించింది విశ్వనాథంతో. ఆ తర్వాత వెంటనే పక్క ఊర్లో సంబంధాలు ఎతికితే దరిద్రానికి 2 ఆడపిల్లలు బంగారు బొమ్మల్లా ఉన్నారు. ఒక పిల్లకి 13 ఏళ్ల వయసు అయితే ఒక పిల్లకి 11 ఏళ్ల వయసు. అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలిద్దరు. పెద్దమ్మాయి పేరు రేఖ, రెండో అమ్మాయి పేరు లేఖ. కనీసం చిన్నపిల్ల మెచ్యూర్ కూడా అవ్వలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా వదిలిచ్చేసుకోవాలనే దాంతో ఉండటంతో ఇక మంగమ్మకి చలపతికి అస్త్రంలాగా దొరికి ఆ 2 సంబంధాలు అరుణ్కి ఆనంద్కి ఖాయం చేసేసి 10th క్లాస్లో ఉన్న అరుణ్కి రేఖతో, 9th క్లాస్లో ఉన్న ఆనంద్కి లేఖతో అలా పెళ్లి జరిపించి మంగమ్మ అక్షింతలేసి పుటిక్కిన చచ్చిందే. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళంతా శోభనాలు చేయించమని, అయి చేయించమని, ఈ చేయించమని అంటే అరుంధతి మాత్రం తనకి సంస్కారం ఉంది, అత్తలా కాదు అమ్మలా ఆ పిల్లల్ని అర్థం చేసుకోవాలి. రేఖనే లేఖనే కన్నా తల్లిదండ్రులు తన అమ్మా నాన్నలు లాంటి వాళ్ళే. ఒక్కరోజు కూడా తన్నొచ్చే అమ్మా నాన్నలు చూసి మంచి చెడు విచారించి బతికుందా చచ్చిందా అనే పట్టించుకున్నది లేదు. ఈ అమ్మాయి వాళ్ళను కూడా బట్టలు మూటకట్టి పంపించిన రోజు తనే వాళ్ళల్లో కనిపించింది. చిన్న పిల్లలు 11 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే వాళ్ళకి సంసారాలు, మొగుళ్ళు, పడకలు, పడక సుఖాలు వాళ్ళకి అవన్నీ తెలుసా అనే దాంతో కోడళ్ళ మీద చెయ్యేస్తే నడుములు ఇరగ్గొడతానని చెప్పి ముందు పెద్ద కొడుకునే 10th చదువుకొని ఆ తర్వాత ఇంటరు డిగ్రీ చదువుకొని పనికి మాలిన వేషాలు వేయకుండా ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు రాదురుగానే వెధ వేషాలు వేస్తే మొహం పగలగొడతానని చెప్పి అత్త చచ్చిన తర్వాత కాస్త ఇంటి బాధ్యత చూసుకునే ఆడది, వయసులో కాస్త పెద్దదే అరుంధతే కాబట్టి శోభనాలు లాంటివి జరగకుండా ఆ పిల్లల్ని అత్తలా కాదు అమ్మలా దగ్గరికి తీసుకొని తన దగ్గర పడుకోబెట్టుకునేదే. ఇక తన కొడుకులతో పాటే ఆ పిల్లలిద్దరినీ చదువుకుందరుగానమ్మ అనే మెళ్ళో ఉన్న ఆ మంగళసూత్రాలు తీసేసి కాళ్ళకు ఆ మెట్టెలు పీకేసి చేతులకున్న ఆ మట్టి గాజులవన్నీ పక్కన పెట్టి
సింపుల్గా పిల్లలకి చిన్న చిన్న చైన్లకి చిన్న పుస్తి $1 ఉండేలాగా, పల్లెటూరు మంద కాబట్టి ఊరుకోరు కాబట్టి అక్కడ ఒక చిన్న నల్లపూస ఇక్కడ చిన్న నల్లపూస ఉండేలాగా వేయించి 2 చైన్లు తెచ్చి ఆ పిల్లల మెళ్ళల్లో వేయించింది కొడుకులతో. ఆ తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసింది. కోడళ్ళని బాగా చదువుకోమని చెప్పింది. మంచి తిండి పెట్టడంతో బాగా చూసుకోవటంతో చిన్నమ్మాయే ఆ తర్వాత 12 ఏళ్లకే పెద్ద మనిషి అయ్యింది. పిల్లలిద్దరిని గుండెల్లో పెట్టుకొని కాచుకుంటూ ఉండగా ఈలోపు అరుంధతి మామ చలపతి పడుకున్నవాడు పడుకున్నట్టే తాగి ఉండటంతో గుండె ఆగిపోయాడు. పేడ విరగడైపోయి దరిద్రం పోయిందని ఆవిడ అనుకున్నంతసేపు పట్టలేదు. పెద్దవాడిది 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయి ఉన్నాడు. రెండో వాడిది 10th ఎండింగ్లో ఉన్నాడు. అలా రెండో వాడి 10th ఎగ్జామ్స్ అయిపోయే పెద్దోడు అలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడో లేదో ఎండాకాలం సెలవుల్లో తండ్రి పోయాడని, తను ఒంటరివాడిని అయిపోయానని, తనకు పార్ట్నర్ లేడని విశ్వనాథం పిల్లల్ని తీసుకొని వెళ్ళి శుభ్రంగా వాళ్ళకి సిగరెట్లు తాగటం, మందు తాగటం, పేకాట ఆడటం, వాళ్ళకి బలాదూరు తిరగటం, బ్రాకెట్లు ఆడటం ఇవన్నీ నేర్పించి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేస్తే ఒళ్ళు మండిపోయిన అరుంధతి పిల్లల్ని కొట్టింది, తిట్టింది, వాతలు పెట్టింది, చెప్పిన మాట వినమంది, బతిమిలాడింది, కాళ్ళు పట్టుకుంది. రేపొద్దున మీ పెళ్ళాలతో మీరు కాపురాలు చేసుకోవాలిరా, మీకు బిడ్డలు పుట్టాలయ్యా, మీరు ప్రయోజకులు అవ్వాలి, మీ నాన్న చెప్పే తప్పుడు మాటలు మీరు నమ్మొద్దురా అనే బ్రతిమాలి చెప్పినా కూడా ఆడవాళ్ళ మాటలు వినకూడదు, ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు అని విశ్వనాథం కొడుకులకి నూరిపోయటంతో కొడుకుల అమ్మకి ఎదురు తిరిగిపోయి వ్యసనాలకు బానిసలైపోయారు. ఆవిడకి పేగులు తెగిపోయే దుఃఖం ఒకవైపున, ఇంకొక వైపున పొలం తరిగిపోవటం మొదలైందే. ఇంట్లో ఉన్న ఆవిడకి పెట్టిన అత్త పోతూ ఇచ్చిన బంగారం కరిగిపోయిందే. మిగతా కొద్దిగా బంగారం గనక ఉంటే ఆవిడ రేపొద్దున పరిస్థితులు ఎటొస్తాయోనని ఒక రోజున కోడళ్ళని కాపలా పెట్టి ఒక గుంత తవ్వి ఆ గుంతలో ఒక పూల కుండీ పెట్టి ఆ పూల కుండీలో ఒక కవర్లో చుట్టి బంగారం పెట్టి పైన ఆవిడ ఒక మొక్క నాటేసి ఆ కుండి మట్టిలోకి దింపేసే ఏంటత్తమ్మా ఇది అంటే, రేపొద్దున మీకంటూ కొంచెం బంగారం ఉండాలిగా అమ్మ, ఇలాగే ఉంటే మొత్తం ఊడిసేసేటట్టున్నారు వీళ్ళు అని చెప్పి ఆ బంగారాన్ని వరకు దాచిపెట్టింది. కొడుకులు వయసుకు వచ్చాక, కోడళ్ళు కూడా వయసుకు వచ్చాక కొడుకులు కోడళ్ళ మీద చేతులైపోతే చెంపలు పగలగొట్టింది ఆవిడ. ప్రయోజకత్వం లేని మొగుళ్ళతో మగాళ్లతో కాపురాలు చేసి ఏం చేస్తారా, మీలాంటి ఇంకో రెండు పశువుల్ని కనాల వాళ్ళు కూడా అనేపాటికి మాకేమంత ఇంట్రెస్ట్ లేదులే అని కొడుకులు వెళ్ళిపోయారు పెళ్ళాలను వదిలేసి. ఇంత దాంట్లో ఆవిడ మాత్రం కోడళ్ళిద్దరినీ చదివించుకురావటం మొదలుపెట్టిందే. కోడళ్ళు డిగ్రీలు అయిపోయే టైంకి వాళ్ళకు ఉన్న పొలంలో ఆల్మోస్ట్ మొత్తం ఊడ్చుకుపోయి ఒక 5 ఎకరాలు మిగిలిందే. ఆ 5 ఎకరాల మీద కూడా తండ్రి కొడుకులు ఆ పొలాన్ని తాకట్లో పడేసి అప్పులు చేసి ఉంచారు. ఆ ఉన్న ఇల్లు మినహా ఇక వాళ్ళకి మిగిలిందే ఆ పొలం. ఆ తాకట్లో నుంచి విడిపిస్తే వచ్చే డబ్బులు మినహా, ఆవిడ దాచిన బంగారం మినహా ఏమీ లేదు. అప్పుల వాళ్ళు వీళ్ళు తాగుబోతోళ్ళని తెలుసుకొని వీళ్ళ బలహీనతని ఆసరాగా చేసుకొని వీళ్ళకి 10,000 ఇచ్చే ₹1,00,000 ఇచ్చామని రాసుకుంటే, ఏంట్రా ఆయన 10,000 అన్నాడు మీరు 1,00,000 అంటారు అని అడిగితే, లేదు పెద్దమ్మ అంతే తీసుకున్నారు, లేదక్క, లేదు వదిన అనే ఇలా ఆవిడకి అబద్ధాలు చెప్తున్నారని అర్థమైందే. వీళ్ళని అడిగితే ఏమో ఎంత తీసుకున్నామో గుర్తు లేదని చెప్పేవాళ్ళు తండ్రి కొడుకులు. దాంతో కోడళ్ళ చదువులైపోయి అప్పుడే పెద్దమ్మాయిదే డిగ్రీ అయిపోయి 1 ఏడాది అయ్యి చిన్నమ్మాయి డిగ్రీ అయిపోయి ఒక 2 నెలల కాలం అయిపోయింది. కూర్చుంటే ఆవిడకి పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. పొలం తాకట్టు పెట్టినవాడు వచ్చి ఇంకొక 2-3 ఏళ్ళు ఇలాగే ఉంటే మీ పొలం మొత్తం నేనే తీసేసుకుంటాను అని వాడు చెప్పెళ్ళాడు. ఇక వాళ్ళకి ఒక స్థలం ఉంది. ఆ స్థలం మొగుడు కొడుకులు బేరం పెట్టబోతున్నారని తెలిసే ఆవిడ కూర్చొని ఆలోచించుకుంటుంటే, కోడళ్ళు ఏంటత్తయ్య ఆలోచిస్తున్నావో, మేమన్నా ఉద్యోగాలు చేద్దాంలే, ఇల్లు జరుపుదాంలే అనుకుంటే ఈ దరిద్రపు ఊళ్ళో ఎవ్వరూ మాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఆడాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వం, ఆడాళ్ళంటే 4
గోడల మధ్య ఇంటి పట్టునే పడుండాలి అనేసారు అత్తయ్య. ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయటానిక మన ఊరు నుంచి ఉండేదే ఒకే ఒక్క బస్సు. 7 గంటల ప్రయాణం సిటీకి వెళ్ళటం అంటే మేము వెళ్ళొచ్చేలోపే రోజు గడిచిపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చదువుకున్న చదువుకి ప్రయోజకత్వం లేకుండా పోయిందే. పోనీ నువ్వు టైలరింగ్ నేర్పించి మగ్గం వర్కులు నేర్పించావు, అదన్నా పెట్టుకుందామంటే జాకెట్కి 30 రూపాయలు 20 రూపాయలకి మించి ఇక్కడ రావు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టపడ్డ ప్రయోజకత్వం లేని జీవితాలు అయిపోయేలాగా ఉన్నాయి. ఇలాగే ఉంటే ఆ 4 రాళ్ళు అయిపోతే సంగతి ఏంటంటావు అత్తయ్య అనేపాటికి ఆవిడ ఆలోచిస్తూ, సిటీలో అన్నా ఉంటే మన బతుకులు ఇలా ఉండేవి కాదేమో అంది చిన్నమ్మాయే. మళ్ళీ అనవే అంటే సిటీల్లో ఉన్నోళ్ళైతే ఏదో ఒక ఉద్యోగాలు చేసుకొని ఏదో విధంగా రూపాయి సంపాదించుకుంటారుగా అత్తమ్మ అంది లేఖ. అన్న తర్వాత ఆవిడ ఒక నిర్ణయం తీసుకుందే. వెంటనే మొగుడికి కొడుకులకి బాగా మందు తాగబోయించిందే. మొగుడి చేత కాగితాల మీద సంతకం పెట్టించుకొని ఆ ఉన్న స్థలం ఇల్లు అమ్మేసిందే. ఆ గోతిలో పెట్టిన బంగారాన్ని బయటికి తీసిందే. బ్యాంకీలో ఎంత డబ్బులు ఉన్నాయో చూస్తే ఒక 2 లక్షలు ఉన్నాయి. వాటిని డ్రా చేసింది. ఇంట్లో ఉన్న ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళు మొత్తం అమ్మేసిందే. ఆ తర్వాత ఇల్లు వాకిళ్ళు బేరం పెట్టి అమ్మేసి ఆ ఉన్న పొలాన్ని తాకట్టువాడి దగ్గరికి వెళ్ళి, నీకు ఇవ్వాల్సిన తాకట్టు డబ్బులు ఎంత? నాకు ఇవ్వాల్సిందే 10 లక్షలు. అదేలే, నీ దగ్గర మా వాళ్ళు తీసుకుంది 5, నువ్వు వేసుకుంది 10 అన్న తర్వాత పోను మాకెంత వస్తాయి అని చెప్పి 50 లక్షల రూపాయల పొలం అదే. వాడు మొత్తం 15 తీసుకున్నాడు, వడ్డీతో సహా 35 చేతికొచ్చినాయి. ఇటిచ్చేసేయమనమని అవి తీసుకొని ఓ లారీ మాట్లాడుకుంటే, ఎంత కాస్త సామానికి ఇంత పెద్ద లారీ ఎందుకమ్మా అని లారీ వాళ్ళు అడిగితే, ఈ 3 మగాళ్ళను కూడా లారీలో ఇసిరేయండి అని చెప్పిందే. చెప్పిన తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని కోడళ్ళని తీసుకొని ముందు సిటీకి వెళ్ళి లారీ ఒక దగ్గర ఆపి ఒక ఇల్లు ఎత్తుక్కున్నారు. ఆ ఇంట్లో కాస్త చుట్టూ ఖాళీ స్థలం ఉండేలాగా, ఇల్లు గల్ల వాళ్ళు అక్కడ ఉండము, మేము ఎక్కడో వేరే ఊళ్ళల్లో ఉంటాము, ఏదో స్థలం పోకూడదని చెప్పి 2 గదులు పట్టేయించాము. ఆ ఇంట్లో ముందు 2 బెడ్రూమ్లు హాలు కిచెను ఉండేలా ఇండివిజువల్ హౌస్ ఒకటి తక్కువ అద్దెకి దొరికితే సిటీ అవుట్కట్స్లో అద్దెకి తీసేసుకొని ఈ మగాళ్ళని ఎత్తుకెళ్ళి అక్కడ పడేసి సామాన్లన్నీ సర్దేసుకున్నారు. ముందు ఇమీడియట్గా కోడళ్ళని తీసుకొని బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని తెచ్చిన డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్లో పడేసి తీసుకొచ్చిన బంగారాన్ని లాకర్లో పడేసి మెళ్ళో తాళి గొలుసులు కూడా తీసి దాచేసి, ఇక్కడికి వచ్చాక మొగుళ్ళకి ఎలాంటి బుద్ధులు పుడతాయో వాళ్ళకి తెలియదు కాబట్టి జస్ట్ దారానికి నల్లబూసలు ఎక్కించుకొని మెళ్ళో కట్టుకున్నారు అత్తా కోడళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చేపాటికి అప్పుడే స్పృహలో నుంచి లేచిన విశ్వనాథం, అరుణ్, ఆనంద్ ఎవరో మనని కిడ్నాప్ చేశారు నాన్న అంటే, ఎక్కడా మరి మీ నాన్న ఒక మహారాజు, మీరు యువరాజులు కదా, మీ దగ్గర నుంచి భాండాగారంలో ఉన్న నిధులు కాజేద్దామని ఎదవల్లారా అంటే, నిన్ను మా పెళ్ళాలని కూడా కిడ్నాప్ చేశారమ్మా అనేసరికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ డిమాండ్లు ఏంటో కనుక్కోవే, నేను మాట్లాడతాననే పాటికి నీ బతుకు అదొకటే తక్కువ, కానీ ఊరు మారితేనన్నా మీరు మారుతారేమో, ఊరు మారితేనన్నా మనకున్న దరిద్రాలు వదులుతాయేమో, మీకున్న గాలి సావాసాలన్నీ వదులుతాయేమోనని, మీ వ్యసనాలు మాంతారేమోనని సిటీకి వచ్చాము. ఇక నుంచి ఇక్కడే ఉంటున్నాము. అక్కడ ఉన్న ఇల్లు వాకిలి గొడ్డు గోదా కూడా అమ్ముకొని వచ్చేసాము. ఇక నుంచి అయినా పద్ధతిగా ఉండండి అయ్యా. నీకు వ్యవసాయం వచ్చు, ఆ రోజు నువ్వు చేయలేదో, నీకు పాడి చేయటం వచ్చు, ఏదో 4 గేదెలు కొనుక్కొని ఇక్కడ పాలేపారం పెట్టుకుంటే పోద్ది, నువ్వు చేయరాదా? ఉడై పనికి వాళ్ళ ఎదవల్లారా, మీరు ఆఫీసుని చదువుకొని ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకోవచ్చు కదవయ్యా అంటే, నాన్న సిటీకి వచ్చామంట అంటే, అవునరా అంటే, ఇక్కడ క్లబ్బుల్లో పేకాడొచ్చురా, ఇక్కడ పబ్బులకి వెళ్ళొచ్చు, అమ్మాయిలతో డ్యాన్సులు చేయొచ్చు, అక్కడైతే మహా కాపుసారా చీప్ లిక్కర్ ఉంటుంది, కానీ ఇక్కడైతే వోడ్కాలు స్కాచ్లు షాంపెయిన్లు విస్కీలు బ్రాందీలు తాగొచ్చు నాన్న అన్నాక, ఇక్కడైతే బెట్టింగులు కూడా వేయచ్చు, గుర్రపు పందాలకు కూడా వెళ్ళొచ్చు తెలుసా అని పల్లెటూరు నుంచి సిటీకి వస్తే అప్డేటెడ్ వర్షన్స్ లాగా తయారయ్యారు వీళ్ళ ముగ్గురు. తలకాయ పట్టుకొని కూర్చుంది ఆవిడ. కొడుకుల్ని చెంప మీదేస్తే లైట్ తీసుకొని కొట్టుకోమ్మా అని, పిల్లల్ని కొడతావేంటని ఆవిడ్ని కొట్టాడు విశ్వనాథం. ఆ తర్వాత రెడీ అయ్యి డబ్బులు ఇస్తావా సస్తావా అని ఆవిడ గొంతు మీద కూర్చుంటే, సరే అలాగైతే ఒక మాట, రోజు మీకు మనిషికి 300 చొప్పున 900 ఇస్తాను, మీ దినం ఎక్కడైనా చేసుకోండి, కానీ
సాయంత్రానికి కొంపకి చేరండి అనే ఎటు పోతారో దేని కింద పడతారో అనే భయంతో ముగ్గురిని కలిపి అలా 300 ఇస్తూ పంపించడం మొదలుపెట్టింది ఆవిడ. ఇంట్లో పందెం పోతుల్లాగా మగాళ్ళని పోషించుకుంటా రావాల్సి వచ్చిన కర్మ పట్టింది నాకు అని ఆవిడ అనేసరికి కోడళ్ళు మేము ఉద్యోగాలకు వెళతామని చదువుకున్న పిల్లలు కాబట్టి వెళ్ళి ఒక దగ్గర చెరో 25,000కి ఉద్యోగాలకి చేరారు. చేరేసరికి వయసులో ఉన్నారు. ఆవిడ మొగుళ్ళతో కాపురాలు చేయనివ్వలేదు. పిల్లలు చాలా ఫ్రెష్గా కనిపించారు. అదే కాక తిరుగుబోతు మగవాళ్ళకి ఆడవాళ్ళని చూస్తే పైశాచికమైన ఆలోచనలే కలుగుతాయి. అది నీచమైన మగాడికున్న అసభ్యకరమైన కామంతో కూడిన బుద్ధి అనుకోవాలేమో బహుశా. అలా ఆ అమ్మాయిని పట్టుకొని లాగాడు ఒకడు. దాంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని పడేసి చితక్కొట్టి వచ్చామని, వాడు మాతో తప్పుగా ప్రవర్తించబోయాడని ఏడ్చి ఎక్కిళ్ళు పెడుతూ వాడు చెప్పినట్టుగా వింటే మాకు కన్నెరికాలు చేస్తానన్నాడని, మమ్మల్ని బాగా చూసుకుంటానన్నాడని, ఇక్కడ ఇలాంటివన్నీ సర్వసాధారణం అన్నాడని ఇద్దరిని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో పెట్టి ఇద్దరి మీద చెరో రోజు చెయ్యేస్తూ ఉంటాను, నేను అడిగినట్టుగా నన్ను సుఖపెట్టమన్నాడని అరుంధతిని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి మన ఊళ్ళో ఉంటేనే పోయేదేమో అత్తయ్య, ఇలాంటివి జరిగేవి కాదు అనేసరికి పిచ్చి మొహాల్లారా మన ఊళ్ళో గాలి వెదవలు లేరని ఎవరు చెప్పారమ్మా? కాకపోతే అది పల్లెటూరు, మనకి తెలిసిన ముఖాలు, మనం అలాంటి వాళ్ళం కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఒకటి జరిగితే దావాలనంలాగా వస్తారు అనేదాంతో చాలామందికి నా మీద కన్నున్నా మీ మీద కన్నున్నా అది పల్లెటూరు కాబట్టి అక్కడ మన ఇంట్లో మగాళ్ళకి లేదేమో కానీ ఆడాళ్ళ పిచ్చి మిగతా ఎదవలందరూ మన లొంగ తీసుకోవాలని చూసిన వాళ్లే. ఏదో నేను గయాళి దాన్ని అన్నట్టు నోరు పెట్టుకొని, అంతకుముందు ఎలాంటిదైనా మంగమ్మ నోరు పెట్టుకొని నెట్టుకురాబట్టి మన రోజులు ఎవరి చేత చేయించుకోకుండా గడిచిపోయినాయి అన్న తర్వాత ఇక ఇలాగైతే అయ్యే పనులు కాదులే అని సిటీకి వచ్చాక అరుంధతి టీవీలు చూసి పేపర్లు చదివి ఆడోళ్ళు ఉద్యోగాలకు వెళ్ళటం పనులకు వెళ్ళటం చూసిన ఆవిడకి ఒక ఆలోచన వచ్చిందే. మీకు మిషన్లు కొని పెడతాను, మీరు టైలరింగు పెట్టుకొని ఇంట్లోనే కుట్టుకోండమ్మా అనేసరికి పాపం పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు, లోకజ్ఞానం లేని పిల్లలు, కానీ చాలా బ్రహ్మాండంగా మోడల్స్ కుడతారు. వీళ్ళే మాత్రం బొటిక్కులకి తగ్గకుండా చాలా బ్రహ్మాండంగా వర్కులు చేస్తారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళలో కూడా మోసాలు చేసేవాళ్ళు, చాలామంది ద్రోహాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది కదా. వీళ్ళని బేరాలాడే ఇంకా తక్కువకని కుట్టించుకొని వెళ్తే పాపం అదే వీళ్ళ జీతం కన్నా ఎక్కువ అనే ఆనందపడిపోయేవాళ్ళు లేక. తర్వాత ఒక రోజున ఆవిడ కోడళ్ళని తీసుకుని అనుకోకుండా ఒకసారి దాహంగా ఉందని చెప్పి ఒక మాల్లోకి వెళ్ళారు. ఆ మాల్లోకి వెళ్ళిన వీళ్ళు అక్కడ ఒక బొటిక్లోకి వెళ్తే వీళ్ళు కుట్టిన మోడల్స్ కూడా వాళ్ళు కుట్టట్లేదు. అయినా వేలకు వేలు పెట్టి ఆడోళ్ళు కిక్కిరిసిపోయి కుట్టించుకుంటున్నారు. అక్కడ హంగు ఆర్భాటం ఉండటం ఒకటే. రెండోది అక్కడ టైలర్లు ఇంగ్లీషులు మాట్లాడటం, ముందు వాళ్ళు టిప్ టాప్గా రెడీ అవ్వటం, అవన్నీ చూసేసరికి సిటీ పైత్యం అని అర్థమై వచ్చిన తర్వాత మీరు ఇక నుంచి ఇళ్ళ దగ్గర తక్కువ రేట్లు కుట్టద్దమ్మా అని చెప్పి కోడళ్ళని తీసుకుని ఆవిడ సిటీలో ఉన్న అన్ని బొటిక్కులకి టైలర్ షాపులకి తిరిగి మొత్తానికి రేట్లన్నీ కనుక్కొని వీళ్ళు ఒక రేటు చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడే ఒక హాల్ లాగా తీసుకుని అందులో సగానికి ఒక కర్టెన్ లాగా వేయించేసి వెనక వైపున మగ్గాలు టైలర్లు ముందుకు కనపడకుండా ముందు వైపు అంతా అద్దాలు పెట్టించి కోడళ్ళకి ఒక చిన్న క్యాబిన్ లాగా కట్టించి అందులో రెస్ట్ తీసుకోవటానికి ఒక దివాన్ కాట్ లాంటిది వేయించి ఆ తర్వాత ఇటు సైడ్ని అంతా కూడా కౌంటర్ లాగా దాని వెనకమాల అమ్మే బట్టలు కొనే బట్టలు పెట్టుకోవటానికి అని చెప్పి ర్యాకులు, ఎదురుగా వాళ్ళకి క్లోసెట్ పెట్టుకునేలాగా హ్యాంగర్స్, ఒక ట్రయల్ రూము పెట్టి ఇప్పుడు మొదలు పెట్టండి అమ్మా సాగుద్ది మీకు అని చెప్పేసరికి కోడళ్ళు ఫస్ట్ వాళ్ళిద్దరూ మొదలు పెట్టారు. నెల రోజులు తిరిగేపాటికి వాళ్ళిద్దరి వల్ల కాక మెల్లమెల్లగా టైలర్సు మగ్గాల వర్కులు వాళ్ళు పెరుగుతూ అలా 6 నెలల టైం వచ్చేపాటికి పెట్టిన పెట్టుబడి అత్తకి తీసి వెనక్కి ఇచ్చేశారు. ఇచ్చే వీళ్ళ వ్యాపారం బాగా సాగిపోతూ అస్సలు ఖాళీ లేకుండా మనిషికి నిత్యావసరాల్లో ఒకటి
కూడు గూడు గుడ్డ. ఆ గుడ్డ అనేది మనుషులు ఎక్కడ ₹1 తక్కువకి, ఎక్కడ మనకి ఫ్యాషన్గా, ఎక్కడ మనకి అప్డేటెడ్గా ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి మనం అడిగిన మోడల్స్ కస్టమైజ్డ్గా చేసిచ్చే వాళ్ళు ఉంటే పెద్ద వరం అనుకొని కుట్టించుకునే రోజులు ఇవే. దాంతో బాగుందని జనాలు కూడా వీళ్ళ దగ్గరికి సౌమ్యంగా మాట్లాడతారు, పేషెన్సీగా మాట్లాడతారు, పొలైట్గా మాట్లాడతారు, ఓర్పుగా చెప్పేదంతా వింటారు, అడిగిన మోడల్స్ కుడతారు, రీజనబుల్ రేట్లలో ఉన్నాయి. వీళ్ళు వాడేటటువంటి మగ్గం వర్కుల మీద బీడ్స్, చెమ్కీలు అవన్నీ క్వాలిటీతో ఉంటున్నాయి. అంతకన్నా ఏం కావాలని వీళ్ళ దగ్గరికే వచ్చి కుట్టించుకోవటం మొదలు పెట్టేసరికి వీళ్ళకి మంచిగా పేరు కూడా వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని అరుంధతి కోడళ్ళ షాప్లోనే కొంచెం కొంచెం పచ్చళ్ళు పట్టి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి లేబుల్స్ వేసి పికిల్స్, హోమ్ మేడ్వి పొడులు, అలాగే ఆవిడ మెల్లమెల్లగా కాస్త నెయ్యి అలాంటివి తీసుకెళ్ళి పెట్టమని చెప్పేసరికి హోమ్ మేడ్ అంటే ఇంటి వంట ఎవరు కాదనుకుంటారు, వచ్చిన ఆడోళ్ళు ఎక్కువ వర్కింగ్ పీపులే కాబట్టి అవి కూడా పర్చేస్ చేసుకెళ్ళి అవి సేల్స్ అవుతూ ఉండేవి. దాంతో ఇదేదో బాగుందని అరుంధతి సిటీలో తిరిగి చూసొచ్చేపాటికి ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటి బ్యాటర్లు కలుపుకోవటం, ఆడవాళ్ళకి ఇళ్లల్లో పిండేసుకోవటం బద్ధకంతో కూడిన విషయం. దాంతో ఇడ్లీ పిండి, అట్టుపిండి, ఇడ్లీ చట్నీలు, దాంతోపాటు పూరీ పిండి వాళ్ళు అప్పటికప్పుడు అడిగితే వాళ్ళకి అప్పటికప్పుడు పూరీ పిండి కలిపివ్వటం, చపాతీ పిండి కలిపివ్వటం, దానికింతనే ప్రైస్ తీసుకోవటం మొదలుపెట్టేపాటికి ఒకవైపున ఆవిడ బిజీ అయిపోయి ఆవిడ చేతి కింద 2 అమ్మాయిల్ని పెట్టి గ్రైండర్లో వేయించి అమ్మే స్టేజ్కి వచ్చిందే. కానీ ఎంత అయినా ఇంట్లో మగాళ్ళు మారట్లేదనే దిగులైపోయిందే. చివరికి మీతో కాపురాలు చేస్తాం, మీరు మారండి అని చెప్పినా కూడా మాకేం అక్కర్లా మీ కాపురాలని వాళ్ళకి అడగాలి, ధ్యాస కూడా లేదు. దాంతో మారట్లేదు. విసిగిపోయిన వీళ్ళు ఒక రోజున వెళుతూ ఉండగా ఒక డాక్టర్ గారిది రిహాబిలిటేషన్ సెంటర్ ఉందని అందులోకి ఒక మందు తాగేవాడిని భార్య వాడి కుటుంబ సభ్యులు ఈడ్చుకెళ్ళటం చూసి ఏంటండి ఏం జరుగుతుందని అడిగారు కోడళ్ళు. అమ్మ తాగి మాకు 100 ఎకరాల పొలం ఉంటే 50కి తెచ్చేశాడమ్మా, 2 పిల్లలు, ఇలాగే అయితే గనక మా కోడల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు, బాధలు తట్టుకోలేక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చంపుకోలేక ఇందులో వేసామమ్మా, ఇందులో వేస్తే మందు తాగరా, లేదమ్మా అసహ్యం కలిగేలాగా చేసి పంపుతారనేసరికి ఇదేదో బాగుందని వెళ్ళి అరుంధతికి ఈ విషయం చెప్పిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారిని పట్టుకొని డాక్టర్ గారితో ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. విశ్వనాథానికి, అరుణ్కి, ఆనంద్కి. తర్వాత వాళ్ళు ఒక వ్యాన్ వేసుకొని వచ్చి వీళ్ళని బలవంతంగా వ్యాన్ ఎక్కిచ్చేసి ఇంజక్షన్లు చేస్తే కుక్కబోన్లో నుంచి కుక్కలు చూసినట్టే చూస్తూ నుంచున్నారు ముగ్గురు బయటికి. విశ్వనాథం నీ అంతు చూస్తా నేను వచ్చాక అనేపాటికి లైట్ తీసుకుంది అరుంధతి. ఆ తర్వాత తీసుకెళ్ళి వీళ్ళకి ఫస్ట్ అలివయ్యారా, డాక్టర్ గారు కింద పడి మీదపడి గొలుసులతో కట్టేసి వీళ్ళని అసలే ఈ గుడ్లాయ, మృగాలాయ వీటిని మార్చుకుంటూ వచ్చేపాటికి ఆయనకి చుక్కలు కనపడ్డాయి. ఆ తర్వాత పూర్తిగా మారిపోయినటువంటి వీళ్ళని ఆయన వీళ్ళకి అప్పచెప్పాడు. వచ్చిన తర్వాత కొడుకుల్ని ఆవిడ కూర్చోబెట్టి పిచ్చి వేషాలు వేయొద్దురా, మీ భార్యలతో కాపురాలు చేసుకోండి, వెంటనే పిల్లల్ని కనొద్దు. 10th ఒకడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్తో ఒకడు చదువులు ఆపేశారు. తిరిగి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీ చదువులు అవ్వాలి, 2 డిగ్రీలు చేయండి, గవర్నమెంట్ ఉద్యోగాలకి రాయండి, మనకంటూ ఓ మంచి ఉద్యోగం వచ్చింది, మీ భార్య పిల్లలతో మీరు సుఖపడితే చూడాలని ఉందే, ఈ పనికి మాలిన ఎదవ సన్నాసిలాగా మీ తాత ముద్రష్టపోళ్ళలాగా తయారవబాకండి అని చెప్తుంటే విశ్వనాథం ఇదైపోతే ఏమైంది, ఇక్కడి నుంచి అమ్మాయిలతో తిరగటం మొదలు పెడతా, ఇక్కడి నుంచి పేకాడటం మొదలు పెడతా, ఇక్కడి నుంచి గుర్రపందాలు ఆడటం మొదలు పెడతా, నీ మీద గెలవాలని చెప్పిందే మా అమ్మ నాకు, మా అమ్మ మంగమ్మ కొడుకునే నేను అనేపాటికి పదండ్రా వెళదాం అనేసరికి కొడుకులు కూడా లేచి నుంచుంటే ఇప్పుడు దాకా నేనేం చెప్పానురా మీకు అంటే నాన్న ఏం చెప్తే అదే వింటాం మేము, ఓ నాన్న కొడకల్లారా నాన్న చెప్పిందే వింటారనమాట అని కోడళ్ళని డోరేయమని కొంగు బొడ్లో దోపి జొన్నలు దంచి సజ్జలు దంచి నీ అమ్మ చేయించిన చాకిరంతా చేసి 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 మీకన్నా బలంగానే తయారయ్యానులే కానీ నేను అని డబ్బాలో కారం తీసుకొని ముగ్గురు కళ్ళ
గేదల్లో కొట్టి పడేసి ఆ పక్కనే ఉన్నటువంటి గరిటెలే తీసుకొని బాధిందా, అక్కడ ఉన్నటువంటి దొరికిన సట్లు, తెపాళాలు, రోకలి బండలు, రోకళ్ళు వేయబడితే అవి పల్లెటూరు నుంచి తెచ్చినవి ఉంటే అవి పెట్టి బాధి పారేసేసరికి విశ్వనాథం అరుంధతి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక కొడుకులు నువ్వు చెప్పినట్టే వింటామమ్మా అన్నదాకా కొట్టింది. కొట్టిన తర్వాత వెళ్తారా, నాన్న కొడుకుల్లా తయారవుతారా, చెప్పిన మాట నయాని చెప్పా, భయాన్ని చెప్పా, కాళ్ళు పట్టుకొని చెప్పా, రీహాబిలిటేషన్ సెంటర్లో లక్షలు కట్టాను, ఊడికినే ఏమైనా నార్మల్ అయ్యి వచ్చారా మీరు బయటికి, అయినా కాదు, మాట వినరే, పెళ్ళాలతో కాపురాలు చేయించుతానంటే కాదే, పెళ్ళాలు వద్దే, అబ్బ కావాలి, అబ్బ పనికి మళ్ళీ సన్నాసి వీడని పడేసి తుక్కు కింద కొట్టేపాటికి బాడీలు సెట్ అవటానికి ఒక 3 నెలల నుంచి 4 నెలలు పట్టినాయి. మొత్తం ట్రీట్మెంట్లు చేయించిన తర్వాత అసలు నువ్వు ఖాళీగా ఉండే కదరా వీళ్ళు ఇలా తయారయ్యారు అని ముందు అర్జెంటుగా ఆవిడ తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఒక 5 గేదెలు తెప్పించే విశ్వనాథాన్ని ఆ గేదెల దగ్గర తొక్కేసి పేడ కూడా వేస్ట్ అవ్వకూడదు, నువ్వే ఎత్తుకోవాలి, ఇక నుంచి పెంటపోగుతో సహా నువ్వే చేసుకోవాలి అన్ని పనులు అని చెప్పి ఆ పెంటపోగంతా ఓ పక్కనే పల్లెటూరు వాళ్ళకి అమ్మేద్దాం, ఆ పేడంతా పిడకలు చేసి అమ్ము, ఇక్కడ కొంటారు, పాల్ది గేదెల్ని గడుగు, గడ్డి వేసి ఒక పక్కన జనుము, మనకి చాలా పెద్ద స్థలం ఉంది, వేసి అదే గోయ్, బయటికి వెళ్ళి పచ్చిగడ్డి కట్టలెత్తరా, ఎండుగడ్డి మూటలు తెక్కన కొనుంచాను నేను, అవి వాటికి వేసి పాడి చేయి నీకొచ్చుగా అని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మటం మొదలుపెట్టారు వీళ్ళు. బాగా పోవటం మొదలైంది. దాంతోపాటు కోడళ్ళకి కాపర్టీలు వేయించి మీ మొగుళ్ళతో మీరు కాపురాలు చేసుకోండి అని, ముసలోడ పద బయటికి వెళ్ళి పడుకుందామని ఆవిడ బయట పడుకుంటే లొంగిపోబాకండ్రా పెళ్ళాల కంటే దవడ పగిలిపోద్ది నీకు, పదమని బయటికి తీసుకెళ్ళింది అరుంధతే. భార్యలతో కాపురాలు చేయటం ఇన్నేళ్లుగా మందులో మత్తులో ఉన్నారు కాబట్టి పెళ్ళాల విలువ తెలియలేదు. అందమైన పెళ్ళాలు, అర్థం చేసుకునే పెళ్ళాలు, దాంతో భార్య కావాలనిపించింది, సాంగత్యం కావాలనిపించింది, భార్యల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. దాంతో అమ్మ చదువుకోమనేసరికి చదువులో పడ్డారు. చదువులో పడి పెద్దబ్బాయి ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ చేసి నేను పీజీ కూడా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత చిన్నబ్బాయి కూడా పీజీ దాకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్నాళ్లుగా కూడా కాపర్టీలు మార్పించుకొచ్చుకున్నారే కానీ అత్తమాట కోసం కోడళ్ళు పిల్లల్ని కనలేదు. ఆ తర్వాత ముందు అరుణ్ గవర్నమెంట్ ఉద్యోగానికి రాస్తే ఆవిడ కోచింగ్ ఇప్పించటం, ఈ ఇన్నేళ్లుగా కూడా అత్తా కోడళ్ళు సంపాదించటం, విశ్వనాథానికి ఇప్పుడు ఖాళీ అసలు ఉండట్లేదు, మనుషుల్ని పెట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేసి భారీ ఎత్తునే ఒక 20 గేదెలు 20 ఆవుల్ని పెట్టి మేపటంతో బాగా పాలిస్తున్నాయి అవి. పాల వ్యాపారం బాగా సాగటంతో దాని మీద వచ్చే డబ్బులు ఆవిడ ఒకవైపున పచ్చళ్ళు, పిండి వంటలు, కారపొళ్ళు, ఒకవైపున ఇడ్లీ పిండి, దోశ పిండి, పూరీ పిండి, అవి కాక వీళ్ళు నిలవ ఉండేలా చపాతీలు అవి కూడా చేసి అమ్మటం, కోడళ్ళదే చిన్నగా పెట్టించిన బొటిక్ చాలా పెద్ద ఎత్తున సాగటంతో డబ్బులు కుప్పలు తెప్పలుగా ఉండటంతో ఆవిడ పెద్ద కొడుక్కి భారీగానే లంచం పెట్టడంతో చాలా పెద్ద పోస్టే వచ్చింది. ఆ తర్వాత ఆనంద్ కూడా అలాగే రాసే మంచి తెలివితేటలున్న కొడుకులు, బాగా చదవగలిగిన కొడుకులు, బాగా ఏదైనా సరే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, ఇద్దరికే సింగిల్ అటెంప్ట్లోనే జాబులు కొట్టారు కొడుకులిద్దరు. అప్పుడు ఆవిడ కొడుకుల్ని పిలిచి, చూసారా ఇప్పుడు మీ భార్యలతో మీరు పిల్లల్ని కంటే మీకు కుటుంబం ఏర్పడుద్దే, ఏ ఇంట్లో నలుగురు కష్టపడతారో ఆ ఇంట్లో దరిద్రం ఉండదు, ఆ ఇంట్లో మనం ఎవరికి చులకనవ్వాల్సిన అవసరం ఉండదు, అనవసరమైన విషయాలు వ్యసనాలు మనకెందుకయ్యా, ఆరోగ్యాలు జీవితాలు నాశనం అయిపోతాయి అన్నాక కొడుకులు ఆవిడ విలువ భార్యల విలువ తెలుసుకొని క్షమాపణ చెప్పాక విశ్వనాథం నేను చాలా బాధ పెట్టాను క్షమించవే అన్నాక ఏడిసావులే కానీ మనవాళ్ళు మనవరాళ్ళ కోసం ముందు కష్టపడి 4 రూపాయలు పోగు చేయాలి, ముందు ఇల్లు కట్టుకోవాలి అని రూపాయి దాచిపెట్టి కొడుకులకు కాస్త పై డబ్బులు కూడా వచ్చే ఉద్యోగాలు కావటంతో ముందు ఒక పెద్ద ల్యాండ్ కొనుక్కున్నారు. ఆ ల్యాండ్లోనే ఒకవైపున గేదెలకి, ఒకవైపున ఆవిడ గ్రైండర్లు, పిండి వంటలు, పచ్చళ్ళకి, ఒకవైపున కోడళ్ళు అక్కడే ఓన్గా పొట్టికి స్టార్ట్ చేసుకొని మధ్యలో
4 అంతస్తుల ఇల్లు కట్టించి పైన పెంట్ హౌస్ వేయించింది అరుంధతి. ఆ పైన పెంట్ హౌస్లో మీ మామయ్య మేము ఉంటాము. ఫస్ట్ ఫ్లోర్లో ఒకళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఒకళ్ళు వేరు కాపురాలు పెట్టుకోండి, రేపు మీకు పిల్లలు పుడతారు. థర్డ్ ఫ్లోర్ 2 పోర్షన్లు, ఫోర్త్ ఫ్లోర్ 2 పోర్షన్లు చేయించాను. ఆ 4 పోర్షన్లు అద్దెకిచ్చుకుంటే రేపు ఆ డబ్బులు బ్యాంకీలో వేసుకుంటే పిల్లల భవిష్యత్తుల కోసం ఉపయోగపడతాయి. వాళ్ళ చదువుల గురించి మీరు వెనక్కి తిరగక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. రూపాయి ఎవరికి ఎప్పుడు ఊరికినే రాదు, వచ్చినా అది చేదెప్పుడు కాదు. కష్టపడి సంపాదించుకునే ప్రతి రూపాయి విలువైందేనని చెప్పి ఆ తర్వాత పెద్ద అబ్బాయికి 2, రెండో అబ్బాయికి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ స్థలాలు కొని, పొలాలు కొని, బ్యాంకులో డబ్బులు జాగ్రత్త చేసి, పిల్లలకి ఫిక్స్డ్లు చేయించి, కోడళ్ళకి బంగారాలు చేయించి, కొడుకులు కార్లు కొనుక్కొని, కొడుకులకు కూడా బంగారాలు చేయించి, చక్కగా కొడుకులు కోడళ్ళు ట్రిప్పులకి వెళ్ళొస్తూ సంతోషంగా ఉంటూ, పిల్లల్ని ఓ గ్రేడ్ ఏసీ స్కూళ్ళకి పంపిస్తూ, ఆవిడ విశ్వనాథం అన్యోన్యంగా ఉంటూ మొత్తానికి ఆ ఇంట్లో 3 జంటలు, అరుంధతి విశ్వనాథం, రేఖ అరుణ్, లేఖ ఆనంద్. ఈ పిల్లలిద్దరికీ ఇంకో 4 పిల్లలు. వెరసి అందమైన కుటుంబంతో ఆనంద నిలయం అనే ఇంటి పేరు పెట్టుకొని చాలా సంతోషంగా వీళ్ళ జీవితాలు సిటీకి వచ్చి మరీ నానా తిప్పలు పడే కోడళ్ళు కొడుకుల్ని ఆవిడ ఆ వయసులో మొగుడిని మార్చుకొని కాపురాలు నిలబెట్టుకున్నారు. నిజమే, నలుగురు కలిసి ఉండే ఏ ఇంట్లో అయినా, ఐకమత్యంతో ఉండే ఏ ఇంట్లో అయినా, నలుగురు పనిచేసే ఏ ఇంట్లో అయినా దరిద్రము ఉండవు, కష్టాలు ఉండవు, గొడవలు ఉండవు. ఇదే ఈ కథ మనకి తెలియజేసే నీతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.